आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। बीजेपी के सीनियर रहनुमा गुडुगुंटला श्रीनिवास ने आवाज चैनल से बात करते हुए कहा कि 1998 में 500 अफराद के साथ शानदार रैली निकालकर बीजेपी में शामिल हुआ था और गुज़िश्ता 27 वर्षों से बगैर किसी समझौते के जद्दोजहद कर रहा हूं। इन्होंने कहा कि कई बार धमकाने की कोशिश की गई, लेकिन मुल्क और धर्म के लिए कभी पीछे नहीं हटा और आइंदा भी नहीं हटूंगा। श्रीनिवास ने इल्जाम लगाया कि बांसवाड़ा में गुज़िश्ता 35 वर्षों से अपोजिशन रहनुमा को खरीदा जा रहा है और जिले में किसी भी लीडर को आगे बढ़ने नहीं दिया गया, जिसके पीछे पोचारम श्रीनिवास रेड्डी का हाथ है। इन्होंने मजीद कहा कि मुझे बार बार डराने की कोशिश की गई, मगर फायदेमंद कारोबार नहीं दिया गया, इसलिए मैं एक गरीब ताजिर हूँ और इसीलिए झुकने वाला नहीं, गुडुगुंटला ने श्रीनिवास ने कहा। బీజేపీ ఇప్పటిదాకా అధికారం చేపట్టలేకపోయిందన్న ఎందుకు చేపట్టలేదంటే మా దగ్గర ఉన్న వ్యక్తి మేకనే కానీ పులిదోలు కప్పుకొని ఉన్నాడు. అతడు మహానటుడు, కమల్ హాసన్ కన్నా ఇక నటుడు. ఎంత నటుడు అంటే జిల్లాలో ఏ నాయకుని ఎదగనీయకుండా, ఏ పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని కూడా ఎదగనీయకుండా చేసిన వ్యక్తి అతను. ఇప్పుడు అతను పోటీలో నిలబడితే అతను ఓడగొడుతందుకు ప్రతి ఒక్క నాయకుడు, ఆఫీసరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంత పెద్ద మేధావి అంటే జిల్లాల పునర్విజన భాగంలో బాన్స్వాడ జిల్లాగా అయ్యేది, కానీ బాన్స్వాడను అన్ని జిల్లాలను పరిగణలో తీసుకునే కమిటీలో ఒక మెంబరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అతను ఒక మెంబర్ అయిన కూడా అతను సొంత కాన్స్టిట్యున్సీకి జిల్లా వచ్చేసే మరి అతని ఉనికి కోల్పోతాననే ఉద్దేశంతో అతనికి మంత్రి పదవి కావాలన్నా, నీకు జిల్లా కావాలంటే మంత్రి పదవి కావాలన్న ఆశతోటి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీని మొత్తం నాశనం చేసిండు. యాక్చువల్లీ ఇప్పుడు బాన్స్వాడ అంటే ఇంతకుముందు గతంలో నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు నిజామాబాద్కి వెళ్ళాలంటే, ఇప్పటికి కూడా నిజామాబాద్కి వెళ్ళాలంటే 1 అవర్లో నిజామాబాద్కి వెళ్తాను నేను. అదే కామారెడ్డికి వెళ్ళాలంటే ఒక రోజు పడుతుంది, 2.5 గంటలు ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఉంటుంది. ఏదైనా కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్కి కానీ ఒక సాధారణ పౌరుడు పోయి పని చేసుకోవాలంటే ఒక రోజు టైం పడుతుంది. అదే నిజామాబాద్లో గతంలో నిజామాబాద్ ఉంటే పొద్దున 6 గంటలకు బస్సు ఎక్కితే మళ్ళీ రాత్రి మధ్యాహ్నం 12 గంటలకల్లా బాన్స్వాడకి వచ్చి యథావిధిగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయేవారు. కానీ అలాంటిది ఇక మాదంటే పర్లేదు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ, కానీ జుక్కల వాళ్ళకైతే 108, 135 కిలోమీటర్లు కూడా ఉంది. వాళ్ళు ఇక ఖచ్చితంగా రాత్రి పోయి సర్ది కట్టుకొని ఆడు ఉండి తెల్లారి జిల్లా కార్యాలయంలో కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ మండలానికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ దీనస్థితి కొనసాగుతుంది. అదే వాళ్ళకి ఇప్పుడు మంజీరా బ్రిడ్జ్ పైనుంచి బ్రిడ్జ్ కాగానే నిజామాబాద్ వాళ్ళకు 45 కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లాను తీసేసి 135 కిలోమీటర్ల దూరం ఉన్న ఐపీఎస్లుగా మార్చిన ఒక పెద్ద నాయకుడు. ఆ నాయకుడు మనం బాన్స్వాడ ఎమ్మెల్యే కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు చాలా బెదిరింపులు వచ్చినట్ట. మీకు మాల్యాద్రిరెడ్డి గారి తమ్ముడు గుడుగుంట్ల అనిల్ కుమార్ గారికి అసలు ఏందన్న ఆ రోజు జరిగింది ఏందన్న? యాక్చువల్లీ మల్లాద్రిరెడ్డి గారు కూడా ఒక ప్రొఫెసర్. అతను క్లాస్ తీసుకుంటే ఒక 3000 మందితో క్లాస్ తీసుకునే ప్రొఫెసర్. అతను పొలిటికల్గా ఎందుకు రావాల్సి ఇచ్చిందంటే, అతను చిన్నగా ఒక ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకున్నా కానీ అతన్ని భయప్రాంతాలకు గురి చేయడము, వాటాలు అడగడము. ఇప్పుడు కూడా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రీ రాకపోవడానికి కారణం అదే. ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దామంటే ప్రతిదానికి అడ్డుపడతాడు, ప్రతిదానికి కమిషన్ కావాలా. ఇప్పుడు కూడా బాన్స్వాడ అభివృద్ధి చాలా జరిగింది, కానీ అభివృద్ధి జరిగిన ప్రతి దాంట్లో సగ భాగం సిమెంటు, ఇసుక, కంకరనే ఉంటుంది. అవి లేకుండా అభివృద్ధి జరిగిన పథకాలు ఏం లేవు. ఇక్కడ అతను అండదండలు చూసుకొని స్థానిక నాయకులు మొరం పోయకుండా కానీ మొరం పోసినామని బిల్లులు చెప్తుర్రు, బిల్డింగ్లు కట్టకుండా కానీ బిల్డింగ్లు కట్టినామని బిల్లులు చెప్తుర్రు. ప్రతి లబ్ధిదారుడు 2, 3 డబుల్ బెడ్రూమ్లు పొందిండు. వారి అండదండలతోటి ఒక వర్గానికి చెందిన నాయకులు పక్క జిల్లా ఉన్నా సరే, పక్క రాష్ట్రమైనా సరే, మహారాష్ట్రలో కూడా మా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. పక్క కాన్స్టిట్యున్సీ జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, ఈ 3 కాన్స్టిట్యున్సీల ప్రజలకు కూడా బాన్స్వాడలో డబుల్ బెడ్రూమ్లు దొరికినాయి. అంతా అవినీతి. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి అనుచరులు కానీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎదిరించే మొగోడు లేడా అన్న ఉద్దేశంతో మేము పుట్టుకొస్తే మీరెంత గడ్డిపోసతో సమానం, మిమ్మల్ని మేము పీకి పారేసామన్న ఉద్దేశంతో చాలా బెదిరింపులు వచ్చినమాట వాస్తవమే. కానీ అన్నింటినీ తట్టుకొని కూడా ముందుకు పోతున్నాం. కానీ ఎక్కడో ఒక చిన్న అవంతరమైన సంఘటనను
వేధించిందేమో మల్లాద్రి గారు మాకు దూరం అయిపోయారు. వారు దూరమైనందుకు మేము చాలా నష్టపోయాం. కానీ ఆ నష్టాన్ని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో భర్తీ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.